బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై కవిత మాట్లాడారు. హరీష్ రావు ఓ గుంట నక్క అంటూ విమర్శించారు. బడా కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్ నేతలు సృజన్ రెడ్డిని టార్గెట్ చేశారని చెప్పారు. పెద్ద తిమింగళమైన మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి గుంట నక్క ప్రయత్నమంటూ కవిత ఆరోపించారు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ తర్వాత టూ అండ్ ఫ్రో జరిగింది. ఫైనల్గా 9 టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇది ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే అసలు 9 అనేటటువంటిది ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు అదేవిధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలాన్ని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతురు. ఈ సృజన్ రెడ్డి అనేటోడు సీఎం బామ్మర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని. వాస్తవానికి ఏంటంటే 9 అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం. అది 25,000 కోట్ల ప్రాజెక్టు 9 అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిన చూపించి పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటోని పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అంటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది. ఇదే సింగరేణిలో రెండు వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి. అప్పుడు గుర్తు రాలేదా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిదని? మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపైన కవిత మాట్లాడారు. హరీష్ రావు ఓ గుంట నక్కంటూ విమర్శించారు. బడా కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్ నేతలు సృజన్ రెడ్డిని టార్గెట్ చేశారని చెప్పారు. పెద్ద తిమింగిలో ఉంది మెగా కృష్ణారెడ్డిని కాపాడడం కోసం సృజన్ రెడ్డిని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు అంటూ కవిత మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం. సార్, ఎస్ విజయ్, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి కామెంట్స్, పెద్ద తిమింగలం ఉంది, ఆ పెద్ద తిమింగలాన్ని వదిలేసి చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటున్నారనేది. సో దీనిపైన అంటే జాగృతిలో ఎటువంటి చర్చ సాగింది, వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఎస్ రాజేష్, అయితే పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అందులో 19 ఓపెన్ కాస్ట్ మైన్లు అలాగే 22 అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయి. ఈ మైన్లకు సంబంధించినటువంటి ఏదైతే విజిటింగ్ టెండర్స్ ఏదైతే ఉన్నాయో టెండర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులకు వారి కుటుంబ సభ్యులకు టెండర్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కవిత ఆరోపణలు అయితే చేశారు. కానీ ఈ ఆరోపణలు చేస్తూనే మరొక పక్క 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెద్ద తిమింగలాన్ని వదిలేసి కేవలం 250 కోట్లకు సంబంధించి టెండర్ పట్టుకున్నటువంటి సృజన్ రెడ్డిని, ఒక చిన్న చేపపిల్లని పట్టుకుంటా ఉన్నారు అంటూ కూడా గుంటనక్క అంటూ కూడా అటు హరీష్ రావుని సంబోధిస్తూ పదే పలుమార్లు కూడా కామెంట్స్ అయితే చేస్తూ వచ్చారు. సో అయితే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ ఏదైతే ఉందో సింగరేణి సంస్థ కార్మికులకు అన్యాయం జరుగుతుంటే జాగృతి అలాగే కల్వకుంట్ల కవిత చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని అలాగే కాంగ్రెస్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ సో ఇద్దరు కలిసి కూడా దీనికి సంబంధించి అంటే సింగరేణికి సంబంధించి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కూడా ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మొత్తానికి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా పూర్తి ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ జాగృతి కార్యాలయం వేదికగా. అయితే ఇటు మరొక పక్క ఈ మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందులో ఉన్నటువంటి ముఖ్యంగా హరీష్ రావు పెద్ద ఎత్తున తాపత్రయపడుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాజేష్, ముఖ్యంగా నిన్న మొన్న చేసినటువంటి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి చిట్ చాట్లో భాగంగా కవిత కాంగ్రెస్లో చేరుతోంది అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా వీలైతే మహేష్ కుమార్ గౌడ్నే నేను జాగృతిలోకి ఆహ్వానిస్తా ఉన్నాను, జాతీయ కన్వీనర్ పదవిని కూడా హోదాని కూడా ఇస్తాను, వీలైతే ఆయనే వచ్చి జాగృతిలో జాయిన్ అవ్వాలంటూ కూడా ఇటు కవిత అయితే ఆహ్వానం పలికినటువంటి సందర్భం కూడా మరొక పక్క కనిపిస్తూ ఉంది రాజేష్. అయితే ఇటు పొలిటికల్గా ఎన్ని జరిగినా కూడా మొత్తానికి సింగరేణి కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకోవడమే తన బాధ్యత అంటూ కూడా ఎటకేలకు కవిత అయితే మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.